ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రద్ధాభక్తులతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు సమర్పించుకుంటున్నాను. మనం 20 రోజులుగా చెప్పుకుంటున్నాం ఈ దత్త పురాణాన్ని. నిన్న 20వ ఎపిసోడ్లో మనం ఒక కథ మొదలుపెట్టాం, కువలయాశ్వుడి యొక్క కథ. అందులో మొదటి భాగాన్ని పూర్తి చేశాం. అందులో నిన్న మనం పూర్తి చేసే సమయానికి తాళకేతువు అనేటువంటి వాడు మిగిలాడు. పాతాళకేతు యొక్క తమ్ముడు పాతాళకేతును వధించాడు. తాళకేతు తప్పించుకున్నాడు అనుకున్నాం కదా. వాడు ఒక పన్నాగం పన్నాడు. ఆ పన్నాగం వాడి బుట్టలో పడబోతూ ఉన్నాడు మన యొక్క కువలయాశ్వ రాజకుమారుడు. సరే, రాజకుమారిని కాపాడాడు, ఆ మదాలసని పెళ్లి చేసుకున్నాడు, అవన్నీ పూర్తయినాయి. సరే, తండ్రి ఒక మాట చెప్పాడు, నాయన ఇన్నాళ్ళు హాయిగా గడిపావు భార్యతోటి, ఇక కనీసం రోజు ఒకసారి కానీ లేదా కొన్ని రోజులకు ఒక్కసారైనా సరే సాయంకాలం పూట మున్యాశ్రమాలకు వెళ్ళి ఆ మునుల యొక్క తపస్సు ఎలా సాగుతోంది, వాళ్ళకేమైనా కష్టాలు ఉన్నాయా అని తెలుసుకొని రాజ్య పరిపాలన చేయాలి నాయన అని చెప్పాడు. ఆ మాటని విని ఒకరోజు ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అద్భుతమైనటువంటి ఆశ్రమంలో ఒక అతను తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, మహర్షి మీరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు నాకు కనపడుతోంది. మీ ఆశ్రమానికి ఏదైనా రాక్షసుల యొక్క పీడలు ఉన్నాయా, లేదా క్రూర మృగాల బెడదేమైనా మీకుందా? అదే కాకుండా మీకు కావలసినటువంటి పండ్లు, పూలు, సమిధలు, నీరు, కందమూలాలు అన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయా? మా తండ్రి గారు మిమ్మల్ని దర్శించి మీ కుశల వార్తలు తెలుసుకొని రమ్మంటే నేను వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి అన్నాడు, నాయనా రాజకుమారా, తండ్రికి తగినటువంటి కొడుకువు నువ్వు. నీ మాటలు వింటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అడవిలో కందమూలాలకి పండ్లకి కొరవలేదు. అలాగే అవి మాత్రమే తింటూ బతికే తపస్సు చేసుకుంటున్నాం మేము. మాకు ఎలాంటి బాధలు లేవు. హాయిగానే మా జపము, తపస్సు, మా యజ్ఞ యాగాదులు అన్నీ జరిగిపోతున్నాయి. అయినా అడవిలోకి వచ్చి మా యొక్క క్షేమ సమాచారాలు కనుక్కునేటటువంటి పాలకులు మీరు ఉండడం మా అదృష్టం కదా. అయితే నా కళ్ళల్లో దాగినటువంటి కలవరపాటును నువ్వు గ్రహించావు నాయనా. దానికి కారణం ఉంది. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, అది ముగింపుకొచ్చింది. ఇప్పుడు భూరిగా దక్షిణలు ఇవ్వాలి, ఎలాగా అని దిగులు పడుతున్నాను. బహుశా అదే నా కళ్ళల్లో బాధ వ్యక్తమై మీకు కన్నీరుగా కనిపించి ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ మెడలో దగదగలాడుతున్నటువంటి రత్నాల హారాన్ని నాకిచ్చి వెళ్ళు అన్నాడు. ఆ మహర్షి అడగటం ఏంటి, రాజకుమారుడు ఇవ్వడం తక్షణం జరిగిపోయింది. అప్పుడు ఆ మహర్షి, రాజకుమారా, నీ యొక్క దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం నాయన, ఇక్కడే ఉండు. నేను ఒకసారి యమునా నదికి వెళ్ళి ఆ జలాధిదేవతను అర్చించి సంధ్యావందనాది క్రియలు చేసుకొని మళ్ళీ వస్తా, నీకు ఆశీర్వాదం ఇస్తా అని చెప్పి ఆ మహర్షి త్వరగా నది వైపుకు వెళ్ళిపోయాడు. వెళ్ళి అనుకుంటున్నాడు దారిలో,
ఈ రాజకుమారుడు పిచ్చివాడు నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు, ఇది నిజంగానే ఆశ్రమం అనుకుంటున్నాడు. కళ్ళల్లో కలవరపాటును గుర్తించాడు, కానీ నన్ను తాళకేతువుగా గుర్తుపట్టలేకపోయాడు. నా అన్న పాతాళకేతువుని చంపినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి ఈ రాజకుమారుడికి తగిన ప్రతీకారం చేయాలి నేను. నా అన్న ఆత్మకి శాంతి కలగాలి అనుకున్నాడు ఆ దొంగ మహర్షి. వెంటనే ఇంకొకటి అనుకున్నాడు, ఈ ఋతధ్వజ రాజకుమారుడు నా చేతికి చిక్కాడు అనే సంబరంతో ఈ తాళకేతువు యమునా నదిలో దిగాడు. వెంటనే తన మాయాశక్తితో అదృశ్యమైపోయినాడు. నేరుగా ఋతధ్వజుడి యొక్క తండ్రి అయినటువంటి శత్రుజిత్ మహారాజు ముందు ప్రత్యక్షమైనాడు. భార్యతోటి కోడలతోటి కూర్చొని ఆ రాజు ఏదో వినోదం చూస్తూ ఉన్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైనటువంటి ఈ మహర్షిని చూసి ఆశ్చర్యంతో అందరూ లేచి నిలబడ్డారు. వెంటనే పరిచారకులు వచ్చి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు, అతిథి మర్యాదలు చేశారు. మహారాజా, నాకు జరిగినటువంటి విషయాన్ని చెప్పడానికి నోరు రావడం లేదు. ఇంతటి అప్రియమైనటువంటి వార్తని మీరందరూ సంతోషిస్తూ ఉన్నటువంటి సమయంలో చెప్పటం అనేది నాకు పట్టినటువంటి దుస్థితి అని నేను అనుకుంటున్నాను. ఇదిగో కంఠహారం, ఇది మీ కుమారుడిది. ఎవడో ఒక మాయావి రాక్షసుడు మీ ఋతధ్వజ కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్నాడు, అపహరించుకొని వెళ్ళిపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమవాసులందరూ కలిసి రాజకుమారుడి యొక్క శరీరం కోసం వెతికాం. వాడు తీసుకుపోయి ఒక చోట చంపేసి పడేసి వెళ్ళిపోయాడు ఆ రాక్షసుడు. మేము ఆ పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించాం అక్కడే. ఇదిగో ఈ రత్నహారాన్ని మీకు అందించి మీకు విషయాన్ని చెప్పి మీకు ధైర్యం చెప్పి రమ్మని మా ఆశ్రమవాసులందరూ నన్ను పంపించారు. నా తపశ్శక్తిని ధారపోసి వాయువేగంతో మనోవేగంతో మీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా, అనిత్యాని శరీరాణి అని కదా పెద్దలు అంటారు. జాతస్య హి ధ్రువో మృత్యుహు అని కూడా చెప్పారు. ఇవన్నీ మీకు తెలియనివి కావు. తపస్సు చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవాళ్ల సంగతి, కట్టుకున్నటువంటి ఈ మదాల సంగతి వేరే చెప్పాలా మహారాజా? గుండె దిటువు చేసుకోండి. ఈ చిన్నపిల్ల ఈ మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగా మాయమైపోయాడు వాడు. ఋతధ్వజుడి యొక్క తల్లిదండ్రులు ఈ పిడుగు లాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్చిపోయారు. మదాలస అయితే ప్రాణాలే విడిచిపెట్టింది. అది వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యం. కాసేపటికి తెలివి వచ్చినటువంటి అత్తమామలకి ఈ వార్త, ఈ కోడలు మరణ వార్త మరొక అశనిపాతమైంది. రాజధానిలో విషాద వాతావరణం అలముకుపోయింది. రాజధానిలో మాయమైపోయినట్టు ఈ కపట మహర్షి, ఈ తాళకేతువు మళ్ళీ అక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమైనాడు. తన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఋతధ్వజుడిని మృదువుగా కౌగిలించుకొని చిరంజీవ చిరంజీవ అని దీవించాడు. నాయనా రాకుమారా, నన్ను కృతార్థుని చేశావు, చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్నటువంటివన్నీ చేసేశాను, నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశాను, కాబట్టి నువ్వు ఇక మీ రాజ్యానికి బయలుదేరి వెళ్ళొచ్చు అన్నాడు. ఋతధ్వజుడు ఈ మాయా మహర్షికి మరొక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకొని తన కువలయాశ్వాన్ని ఎక్కి రాజధానికి చేరుకున్నాడు. తనను సరే, ఈ ఋతధ్వజుణ్ణి చూసినటువంటి ప్రజలందరూ కూడా గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. ఎందుకని? చనిపోయినాడని కదా విషయం తెలిసింది. మరి ఉత్తర క్రియలు కూడా జరిపేస్త్రీ.
చూశారా, నివ్వెరపోతున్నారు. పోనీలే, బతికున్నాడు, ప్రాణాలతో తిరిగొచ్చాడు, మనం అదృష్టవంతులం, చిరంజీవ చిరంజీవ అనుకుంటూ ఉన్నారు ప్రజలు. రాజకుమారుడికి ఇది ఏం అర్థం కాల. వాళ్ళు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారో బోధపడల. రాజమందిరం వచ్చేశాడు. దాసదాసి జనం, ద్వారపాలకులు అందరూ విస్తుపోయి బొమ్మల్లాగా నిలబడి చూస్తూ ఉన్నారు. అందరూ గుణుక్కుంటున్నారు. అందరి కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. ఆ చెమ్మగిల్లిన కళ్ళతోనే దీవెనలు ఇస్తూ ఉన్నారు ఆ పిల్లవాడికి. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, అవాక్కైపోయారు, చూస్తూ ఉండిపోయినారు. ఈ ఋతధ్వజుడు పాదాభివందనం చేసి తల్లిదండ్రులకి నిలబడ్డాడు. వాళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఆప్యాయంగా ప్రేమగా కౌగిలించుకున్నారు కొడుకుని. నాయనా, మేము అదృష్టవంతులం, నువ్వు జీవించే ఉన్నావు, చాలు, మాకంతకంటే ఇంకేం కావాలి అని ప్రేమగా శిరస్సు నిమిరారు. తల్లి కూడా అదేవిధంగా దుఃఖం ఆనందం కలగలిసినటువంటి భావనతోటి ఆనందపడింది, ప్రేమగా వీపు నిమిరింది. అప్పుడు ఋతధ్వజుడు, తండ్రి, ఏమిటి ఇదంతా? ప్రజల ప్రవర్తన, మీ ప్రవర్తన అందరిది నాకు వింతగా కనిపిస్తోంది. అసలు ఏమైంది? నేను బాగానే ఉన్నాను. మీ ఆజ్ఞ ప్రకారం యమునా తీరంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళాను, మునుల్ని సందర్శించాను, వాళ్ళ ఆశీర్వాదాలు పొందాను. ఒక మహర్షి అడిగితే నా కంఠంలో ఉన్నటువంటి రత్నాల హారం బహుకరించాను. సంపూర్ణమైన ఆశీస్సులు అందుకొని హాయిగా మళ్ళీ తిరిగి వచ్చాను. ఇంతకీ మీ కోడలేది? నా ప్రియమైన మదాలస కనపట్టలేదే, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. కొడుక్కి ఏమి జవాబులు చెప్పాలో, ఆ దుర్వార్తని ఎట్లా చెప్పాలో అర్థం కాల తల్లిదండ్రులిద్దరికీ. నాయనా, అన్యాయం జరిగిపోయింది. ఎవడో ఒకడు కపట ఋషి, మాకు తెలియదు కపటుడని, అన్యాయంగా మోసం చేశాడు. నీ కంఠహారం తెచ్చిచ్చి నిన్ను ఎవడో రాక్షసుడు చంపేశాడని నమ్మబలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. మూర్ఛ తేరుకొని చూసేసరికి ఈ మాటలు నమ్మినటువంటి నీ భార్య మదాలస ఉన్నపళంగా ప్రాణాలు విడిచిపెట్టేసింది. నువ్వు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయావు కదా అని నేనే ఈ పాపిష్టి చేతులతో కోడలికి ఉత్తరక్రియలు కూడా జరిపించాను. ఇదిగో ఋషి ఇచ్చినటువంటి కంఠహారం అంటూ హారాన్ని కూడా చూపించాడు తండ్రి శత్రుజిత్తు. ఋతధ్వజుడు ఈ వార్త విని అవాక్కైపోయాడు. విషయం అర్థమైంది. మనస్సు కుతకుతలాడిపోయింది. వెంటనే కోలయాశ్వాన్ని ఎక్కాడు. యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆశ్రమం గాని, పర్ణశాల గాని, చిత్ర విచిత్ర రూపాలతో స్వాగత తోరణాలు గాని ఏ ఒక్కటి ఆనవాలు కూడా కనపడలా. అన్ని పిచ్చి మొక్కలు, పొదలు, అంతే ఆ ప్రదేశం అంతా. ఇది ఖచ్చితంగా రాక్షసుల కొట్రే. ఆ పాతాళకేతువుని చంపాను కదా, బహుశా వాడి సోదరుడు తాళకేతువే ఈ విధంగా కుట్ర పన్ని నా మీద కసి తీర్చుకున్నాడన్నమాట అనుకున్నాడు. అలనాటి యుద్ధంలో వాణ్ణి కూడా చంపేసి ఉంటే పీడ విరగడై ఉండేది. పారిపోయినటువంటి ఆ పిరికి పంద ఈ విధంగా నన్ను దొంగదిబ్బ తీశాడు. నా ప్రియమైనటువంటి మదాలసను పొట్టన పెట్టుకున్నాడు. నాకు ఎనలేని దుఃఖం మిగిల్చాడు. సరే, ఇప్పుడేం విచారించి లాభం లేదు. కనిపించనటువంటి శత్రువు మీద ఎట్లా నేను కసి తీర్చుకోవాలి? కనిపించనటువంటి లోకాలకు వెళ్ళిపోయాడు వాడు. నా ప్రాణప్రియ కూడా అలాగే వెళ్ళిపోయింది. నా ప్రియమైనటువంటి భార్య యొక్క రుణం నేను ఎలా తీర్చుకునేది? ఆమె ఆత్మకు శాంతి నేను ఎట్లా కలగజేయాలి? ఇవే ఆలోచనలతో రాజధానికి వచ్చేశాడు మళ్ళీ ఆ గుర్రం మీద. ఏ రాక్షసుడైతే ఈ మోసం చేశాడో వాణ్ణి చంపాలి అనుకున్నాడు పాపం. తండ్రికి విషయం అంతా చెప్పాడు. యాగ రక్షణకు వెళ్ళినందుకు, మునివాటికలకి రాక్షస పీడ తొలగించినందుకు అలనాడు ఆ రామచంద్ర ప్రభువుకు దక్కిందేంటి?
రావణాసురుడు సీతాదేవిని అపహరించటమేగా. తండ్రి, నాకు కూడా అదే జరిగింది. గాలవ మహర్షి యొక్క వెంట పంపిస్తూ నాకు మీరు ఆ పోలిక కూడా చెప్పారు ఆ రోజున. నిజమే. అప్పుడు మీరు దశరథులయ్యారు. ఇప్పుడు నేను భార్య వియోగంతో బాధపడే రాముణ్ణయ్యాను. శ్రీరామచంద్ర ప్రభులాగే నేను ఇప్పుడే దీక్ష స్వీకరిస్తున్నాను, ఏకపత్ని వ్రత దీక్ష. తండ్రి, ఈ జన్మలో గాని మరొక జన్మలో గాని నాకు భార్య అంటూ వస్తే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకెవ్వరిని నేను చేపట్టను. నన్ను వలచి ఎక్కడో గంధర్వలోకం నుంచి నా కోసం తన గంధర్వ గుణాన్ని కూడా విడిచిపెట్టి నాకు జీవన మాధుర్యాలు పంచినటువంటి నా ప్రాణ సఖి మదాలస కోసం ఎన్ని జన్మలైనా సరే నిరీక్షిస్తా, రుణం తీర్చుకుంటా అన్నాడు దృఢమైన స్వరంతో ఋతధ్వజుడు. అది ప్రేమంటే. ఇవాళ ఏముంది, భార్య చచ్చిపోయిన వారం తిరక్క ముందే పెళ్లి చేసుకుంటున్నారు, తగుదునమ్మా అని. ఈ విధంగా భీషణమైన ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యవ్వనాన్ని పరిత్యజించి అన్యం పుణ్యం ఎరగనటువంటి బాల్యంలోనే గడుపుతున్నాడు. ఓ తండ్రి ఈ కథ అంతా చెబుతున్నాడుగా నాగరాజుకి వాళ్ళ కొడుకులు. మా వయసు పిల్లలతోనే తాను ఒకటిగా కలిసిపోయి ఆటపాటలతోటి క్షణం కూడా తీరిక లేకుండా ఆ భార్య యొక్క వియోగాన్ని మరిచిపోయి కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రి నాగరాజా, ఇది మా మిత్రుడికి జరిగినటువంటి భయంకరమైన అన్యాయం. ఆ తాళకేతువు చేసిన మోసం. తండ్రి, దీనికి ఏమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి యొక్క దిగులు గనక తొలగించగలిగితే అదే మనం ఇవ్వగలిగినటువంటి గొప్ప బహుమానం అవుతుంది. అప్పుడు మేము మా స్నేహ రుణాన్ని కూడా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. పుత్రులిద్దరూ ఈ విధంగా ఏకకంఠంగా బతిమలారుకున్నారు తండ్రిని. నాగరాజు అశ్వత్థరుడు క్షణకాలం ఆలోచించాడు. ఓ కుమారులారా, మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. పరోపకారం కంటే పరమధర్మం ఏముంటుంది? ప్రయత్నం చేద్దాం. ఫలప్రదాత ఆ దైవం ఉండనే ఉన్నాడు. ధైర్యే లక్ష్మి ప్రసీదతి అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటివి నెరవేరాలంటే తపస్సొక్కటే సాధనం. మీ మిత్రుడి కోసం సరస్వతీదేవిని నేను ఆరాధన చేస్తాను. ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది అంటూ అశ్వత్థరుడు ఆ క్షణంలోనే తపస్సుకు బయలుదేరి సరాసరి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. ఒక గిరి శృంగం మీద స్థిరమైనటువంటి చిత్తంతో యమనియమాలతోటి తపస్సు కూర్చున్నాడు. యమము నియమం. యమం అంటే లోపలుండే ఇంద్రియాలు, నియమాలంటే బహీంద్రియాలు. ఈ రెండిటిని నిగ్రహించి తపస్సుకు కూర్చున్నాడు. సర్వార్థ ప్రకాశిని అయినటువంటి ఆ వాగ్దేవి సరస్వతీదేవిని త్రికరణ శుద్ధిగా ఆరాధించటం మొదలుపెట్టాడు. ముందు స్తోత్రం చేశాడు. ఇది అశ్వత్థరుడు చేసినటువంటి సరస్వతీదేవి యొక్క స్తోత్రం. హే జగద్ధాత్రి మహాదేవి వేదజనని సరస్వతి, మోక్షాధికమని చెప్పబడుతున్నటువంటి ఈ ఏ అసత్తు ఉన్నదో దానికి ఆశ్రయభూతులైనటువంటి అసత్తులు ఉన్నారో అవి అన్నీ కూడా చిద్రూపిణి నాదరూపిణి అయినటువంటి నీలోనే సంయోగ సంబంధంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అందుచేతనే నీవు పరాత్పర స్వరూపమైనటువంటి అక్షర పరబ్రహ్మవైరం. చెక్కలో అగ్ని ఏ విధంగా దాక్కుని ఉంటుందో, పంచభూతాలలో పరమాణువులు ఏ విధంగా ఉంటాయో, ఈ కారణరూప పరబ్రహ్మంలో కార్యరూపమైనటువంటి జగత్తులో నీవు కూడా సంలీనమై ఉన్నావు తల్లి. చరాచర జగత్తంతా ఓంకారంలో ఇమిడి ఉంది. అది అకార ఉకార మకారాత్మకం. సృష్టిలో
దీనినే త్రిపుటి అంటారు. సర్వత్రా కనిపిస్తోంది. అందుచేత ఇందులో ఉంది అందులో లేదు అనడానికి వీలు లేదు తల్లి. అన్నీ ప్రణవంలోనే ఉన్నాయి. 3 లోకాలు, త్రిమూర్తులు, 3 వేదాలు, 3 అగ్నులు, రాగద్వేషాది లోభాది దోషాలు, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు, త్రికాలాలు, 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అలాగే పితామహ ప్రపితామహులు, అలాగే పగలు, రాత్రి, సంధ్య, దేవతలు, మనుష్య జాతులు 3. ఇలా విశ్వమంతా కూడా త్రిపుటే. ప్రతిదీ 3తోనే ఉంటాయి. త్రిగుణాలు, త్రికాలాలు ఇవన్నీ చెప్పింది. అందుకే ప్రణవంలోనే అన్నీ ఉన్నాయి అని పెద్దలు చెబుతారు కదా తల్లి. ఇలాంటి ఓంకారమే నీవు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందడానికి అర్హత పొందినవాళ్ళు. ఓ ఓంకార రూపిణి, కర్మఠులు ఏమాత్రం ఉచ్చరించాలన్నా, ఏది పలకాలన్నా నీ నామాన్ని జపించవలసిందే. అగ్నిష్టోమము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అనేవి శ్రౌత సంప్రదాయాల్లో యజ్ఞాలు. అలాగే చాతుర్మాస్యాలు, అగ్రాయణం, నిరూఢ పశుబంధం, సౌత్రామణి అనేవి స్మార్త పద్ధతిలో ఉండేటటువంటి యజ్ఞాలు. ఇవన్నీ బ్రహ్మవాదుల చేత ఓంకృతిపూర్వకంగానే నిర్వహించబడుతున్నాయి. ఓంకారం లేకుండా మంత్రం లేదు. అమ్మ వాగ్దేవి, అర్థమాత్ర స్థితమైనటువంటి నీ పరరూపం అందరికీ సులభ సాధ్యం కాదు తల్లి. అది అవికారి, అక్రియం, దివ్యం, పరిణామ వివర్జితం. కాబట్టి నీ యొక్క రూపం వాక్కుకు అందదు, ఇంద్రియాలకు చిక్కదు. నీ రూపం ఒకప్పుడు అనేకంగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఏకంగా ఉంటుంది. సూర్య చంద్రుల యొక్క కాంతి నీ యొక్క స్వరూపమే. నీవు విశ్వరూపిణివి, విశ్వాకాశానివి, విశ్వాత్మవు, పరమేశ్వరివి. వేదాలు, వేదాంగాలు, సాంఖ్యాది యోగాలు అన్నీ కూడా నిన్ను తెలుసుకోలేవు. కార్యకారణ రహితమైనటువంటి నిన్ను నిర్గుణ పరబ్రహ్మం అని కీర్తిస్తూ ఉన్నాయి. సమిధలలో అగ్ని ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క ధీ వృత్తిలో నువ్వు సర్వత్రా వ్యాపించి ఉంటావు అని పెద్దలు చెబుతారు. ఓ తల్లి, అద్వైత బ్రహ్మం, ద్వైత బ్రహ్మం, నిత్య పదార్థాలు, అనిత్య పదార్థాలు, స్థూల సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థాలు, భూమి మీద, అంతరిక్షంలో, అంతరాళంలో, ఇతరత్రా ఉన్నటువంటి సకల పదార్థాలు అవన్నీ కూడా మూర్తములే కావచ్చు, కనిపించేవే కావచ్చు, కొన్ని కనపడనివి కావచ్చు, పంచభూతాలు కావచ్చు, వాటిలో ఒక్కొక్కటే కావచ్చు. సమస్తాన్ని సర్వ వ్యంజన రూపిణి అయినటువంటి నీ మహిమ చేతనే మేము గుర్తింపగలుగుతున్నాము తల్లి అని స్తోత్రం చేశాడు. అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. ఆ స్తోత్రానికి అమ్మవారు ప్రత్యక్షమైంది. అప్పుడు ఏ వరం కోరుకున్నాడు, ఆ వరం ఎలా ఫలించింది, తదితర విశేషాలన్నీ రేపు దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.